దయచేసి గమనించండి, వాస్తవానికి మనందరికీ తెలిసినటువంటి రోగం ఏంటి? మొదట మనం చెప్పుకున్నట్లు శారీరక సంబంధమైనటువంటి రోగం, అంటే శరీరానికి వచ్చేటువంటి రోగం. ఏంటయ్యా ఈ శరీరానికి వచ్చేటువంటి రోగాలు అని చెప్పేసానంటే, కుష్ఠవ్యాధి తెలుసా? అంటే శరీరం అంతటికి కూడా పుండ్లు ఏర్పడిపోయి శరీరం అంతా కూడా దురద పుడుతూ, అంటే అది ఒక వర్ణించలేనటువంటి బాధతోటి ఒక బలమైనటువంటి దుప్పట్లనో లేకపోతే బలమైనటువంటి క్లాత్లనో ఆ దేహానికి చుట్టుకొని మనుషుల మధ్య సంచరించకుండా ఊరికి చివరో ఎవరి కంటికి కనబడినటువంటి ప్రదేశాల్లో ఉంటారు చూసారా, వారు కుష్ఠవ్యాధి కలిగిన వారు అన్నమాట. అంటే అది శరీరానికి వచ్చినటువంటి రోగం. అలాగనే ఎంతమందికి HIV ఎయిడ్స్ అనేది తెలుసు? ఇది కూడా రోగమే కదా, ఇది కూడా శరీరానికి వచ్చేటువంటి రోగం. అలాగనే క్యాన్సర్ మీ అందరికీ తెలుసు, చాలామంది ఇప్పుడు ఎక్కువగా దాని బారిన పడుతూ ఉన్నారు. అంటే ఈ క్యాన్సర్ అనేది కూడా శారీరక సంబంధమైనటువంటి రోగమే. అయితే ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము అని అంటే, మనకు వచ్చేటువంటి ప్రతి బలహీనతను కూడా మనం రోగం అనుకుంటాం. రోగం వేరు, బలహీనత వేరు. బలహీనత అంటే ఏంటి? జ్వరం వచ్చిందనుకోండి ఏమనాలి? రోగం అనాలా? అది శరీరంలో మనలో ఉన్నటువంటి విటమిన్స్ అనేవి కొంచెం అవి కరిగిపోయిన కారణాన్ని బట్టో, లేకపోతే అత్యధికంగా మనం శ్రమపడిన కారణాన్ని బట్టో, మన శరీరము అలిసిపోయినటువంటి కారణాన్ని బట్టో, ఏదో శరీరం అనేది జ్వరం ద్వారానో లేకపోతే ఎక్కువగా మనం స్వీట్లో కూల్ డ్రింక్లో తాగామనుకోండి జలుబు చేస్తుంది. ఇవన్నీ కూడా బలహీనతలకి సంబంధించినవి. ఇప్పుడు అల్సర్ అయినా, బీపీ అయినా, షుగర్లు అయినా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రోగాలు కాదు, బలహీనతలు. రోగం అంటే ఏంటో చెప్పనా? హేతువు లేకుండా మనకి వచ్చే దానిని రోగముగా మనం పరిగణించాలి. హేతువు లేకుండా మనకు వచ్చేదానిని రోగంగా పరిగణించాలి. హేతువు అని అంటే శారీరక సంబంధమైనటువంటి పొరపాట్లు మనం ఏవి చేయకపోయినా మనకి సంభవించే దానిని రోగంగా మనం పరిగణించాలి. కుష్ఠవ్యాధి ఎందుకు వస్తుంది చెప్పండి? సరిగ్గా స్నానం చేయకపోతే వచ్చిద్దా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారానికి ఒక్కరోజు తప్ప ఇంకా నెలకి 2-3 రోజులే స్నానం చేసేవాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఆత్మీయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళకి ఇంతవరకు అలాంటి రోగం ఏం రాలా. ఇంకా మనం మాట్లాడుకుంటే ఈ ఆఫ్రికా, నైజీరియా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఉండవు, వాళ్ళకి వేసుకోవడానికే బట్టలు ఉండవు, ఇంక స్నానాలు గట్రా ఇంకా ఏం లేవు. ఒంటి మీద ఏదో ఒక దుప్పటి కప్పుకొని అడవంతా ప్రయాణించడం, దేశం అంతా ప్రయాణించడం తప్ప వారు చేయగలిగింది ఏమీ లేదు. మరి స్నానం చేయని కారణాన్ని బట్టి ఒంటి మీద పుండ్లు ఏర్పడి ఆ కుష్ఠవ్యాధి అనేది వచ్చిద్దా? రాదు. ఎప్పుడైనా కానీ జంతువులు స్నానం చేసినట్టు చూసారా మీరు? వాటికి రావు. అంటే శారీరక సంబంధమైనటువంటి పొరపాట్లు మనం ఏమి చేయకపోయినా కానీ ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో చెప్పన, లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు పూర్వమందు ఎవరైనా కానీ పాపము చేశారనుకోండి, దేవుని ఉగ్రత ఆ రోగం రూపంలో మనుషుల మీదకి వచ్చేదంట. హల్లెలూయా. అలాగే ఇప్పుడు HIV ఎయిడ్స్ అనేటువంటి రోగం ఉంది. అది ఎందుకు వచ్చింది చెప్పండి? సరైన ఆహారం తినకపోతే వచ్చిద్దా? సరైన బట్టలు వేసుకోకపోతే వచ్చిద్దా? ఉదయాన్నే లేచి పాలు తాగకపోతే, గుడ్డు తినకపోతే ఆ రోగం వచ్చిద్దా? కాదు. ఎందుకు వచ్చిద్ది? విచ్చలవిడితనంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి వావి వరసలు లేకుండా ఎవరు పడితే వారితో వ్యభిచరించిన కారణాన్ని బట్టి ఆ రోగం అనేది వచ్చిద్దంట. అంటే దాన్ని ఏమంటుంది బైబిలు? పాపము అని అంటుంది. అంటే పాపం వలన ఏమొచ్చిద్ది అని అంటే రోగం వచ్చిద్ది. ఆనాడు ఎలాగైతే కుష్ఠవ్యాధి వచ్చిందో, నేటి దినాల్లో చాలామంది వ్యభిచారపు తలంపులు కలిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఏమొస్తుందనంటే ఈ HIV ఎయిడ్స్ అనేటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. మనిషి చేసిన పాపాన్ని బట్టి వచ్చేదానిని రోగం అని అంటాం. కానీ శరీరము అలిసిపోయిన కారణాన్ని బట్టి, సరైన తిండి లేక, విటమిన్స్ లోపం ఉండి, ఏదో శరీరంలో ఒక బలహీనత నుండి వచ్చే వాటిని ఈ షుగర్లు, బీపీలు, జ్వరాలు, దగ్గులు, జలుపులు, వీటిని రోగాలుగా పరిగణించకూడదంటే. రోగాలంటే నీవు చేసిన పాపాన్ని బట్టి వచ్చేదానిని రోగంగా పరిగణించాలి. నువ్వు చేసిన పాపాన్ని బట్టి వచ్చేదానిని రోగంగా పరిగణించాలి. బైబిల్ అదే చెబుతుంది. రోగానికి, బలహీనతకి మనకి తేడా తెలియాలి. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? స్వస్థపరిచేటువంటి దేవుడు, యెహోవా రాఫా. అయితే మరి ఎవరైనా సరే పాపము చేసి
మరి అలాంటి రోగాన్ని సంపాదించుకున్నప్పుడు దేవుడు ఎలాగూ స్వస్థపరుస్తాడంట, అది అర్థమవడానికి బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయం 12-13 వచనాలు. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒకానొక ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడంట ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు వచ్చేసి వెంటనే యేసు ప్రభు కాళ్ళ మీద పడిపోయాడంట. ఎందుకని అనంటే అతనికి కుష్ఠవ్యాధి ఉంది. కుష్ఠవ్యాధి అంటే నేను ఇందాక చెప్పాను, పాపము చేసిన దానిని బట్టి దేవుని ఉగ్రత రోగం రూపంలో వచ్చింది. అంటే కేవలం ఆ మనిషి మాత్రమే పాపం చేయాల్సిన అవసరం లేదు. వారి కుటుంబాల్లో ఎవరైనా కానీ పాపం చేశారనుకోండి, ఆ పాపం తరతరాలుగా వారిని వెంబడించి తరతరాలుగా వారికి వారి బిడ్డలకి సంభవించేటువంటి అవకాశం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. బైబిల్ గ్రంథంలో మనందరికీ గెహజీ తెలుసు కదా. గెహజీకి ఏమొచ్చిందంట, సిరియనుడైనటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి కుష్ఠవ్యాధి కలిగి ఉంటే అతడు దైవజనుడి యొక్క మాట విని యోర్దాను నదిలో 7 సార్లు మునిగి ఆ కుష్ఠవ్యాధి నుండి విడిపించబడితే దైవజనుడి యొక్క శిష్యుడైనటువంటి గెహజీ మాత్రం అతను ఇచ్చేటువంటి వెండి బంగారముల మీద ఆశపడి దైవజనుడికి తెలియకుండా అక్రమముగా నడుచుకున్న కారణాన్ని బట్టి ఏ కుష్ఠవ్యాధినైతే నయమాను యోర్దాను నదిలో విడిచిపెట్టాడో ఆ వ్యాధిని ఈ గెహజీ పొందుకున్నాడంట. దైవజనుడు అంటాడు ఒక మాట, ఈ వ్యాధి నీకు మాత్రమే కాదు, ఎవరికి, తరతరాలు నీ బిడ్డలు దీనిని భరిస్తారు, నీ కుటుంబ సభ్యులు దీన్ని భరిస్తారు. అంటే గెహజీ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు, చిన్న తప్పు కాదులేండి, చాలా పెద్ద పాపం అది. దైవజనుడిని మోసగించి చేయకూడని పని చేసినప్పుడు, పాపము చేసినప్పుడు గెహజీ అనబడినటువంటి వ్యక్తి ఆ కుష్ఠవ్యాధిని కలిగి ఉన్నాడంట. ఆ వ్యాధి తన తరములో తనకి మాత్రమే కాకుండా తరతరాలకు అనగా తనకి తన సంతానానికి కూడా ఆ వ్యాధి అనేది, ఆ రోగం అనేది విస్తరించబడింది. బహుశా ఇక్కడ రాయబడినటువంటి ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి కూడా స్వతహాగా అతను ఏదో పాపం చేసిన వ్యక్తి కాకపోయి ఉండొచ్చు, కానీ తన పితరులు ఎవరో ఒకరు పాపం చేసిన కారణాన్ని బట్టి ఇతడికి ఆ రోగము వచ్చే ఉంటుంది. ఆ కారణాన్ని బట్టే ఆ దినాల్లో కుష్ఠవ్యాధి కలిగిన వారిని ఎవరినైనా సరే ఊరికి చివరగా ఉంచేవాళ్ళు అనమాట. వాళ్ళు ఊర్లోకి రావడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఊరు దాటి బయటికి వెళ్ళేటప్పుడు వారిని అడుక్కొని వారు ఇచ్చేటువంటి డబ్బులతో పోషించబడడం తప్ప మరి వేరే ఒక మార్గము వారికి లేదంట. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరు, స్టిల్ ఈ రోజుకి కూడా కుష్ఠవ్యాధికి నివారణ అనేది లేదు. ఒక్కసారి ఆ రోగం వచ్చింది అని అంటే మరణించేంతవరకు ఆ రోగం పోదు. ఉపశమనానికి ఏదో ఉంటాయి, కానీ ఇప్పుడు క్యాన్సర్ కూడా అంతే కదండి. క్యాన్సర్కి మెడిసిన్ ఉందా? చాలామంది అనుకుంటూ ఉంటారు క్యాన్సర్ వచ్చిన మెడిసిన్ ఉందిలే, ట్రీట్మెంట్ ఉందిలే. నేను ఎంతోమందిని పరిశీలించాను. ఆ వ్యాధి కలిగిన వాళ్ళు మెడిసిన్ ఉంది అని భ్రమపడినా అది కేవలం ఉపశమనం కోసం మాత్రమే. హల్లెలూయా. పూర్తిగా నివారించేటువంటి మెడిసిన్ ఎంతవరకు ఎవరు కనిపెట్టలేదు. HIV ఎయిడ్స్ అనే దానికి కూడా అంతే, మందు లేదు. ఎవరైనా కానీ పొరపాటున్న విచ్చలవిడితనంతో ప్రవర్తించారనుకుంటే అవుటే, ఇంకా మందు లేదు. ఎందుకనంటే ఈ రోగాలు దేని ద్వారా వస్తాయి? పాపము ద్వారా వస్తాయి. మీరు సరైన ఆహారాన్ని తినకపోవడానికి కారణాన్ని బట్టు, సరైన మంచినీటిని తాగకపోవడం కారణాన్ని బట్టి, వీటి వలన కాదు. ఎక్కువగా క్యాన్సర్ ఎవరికి వచ్చిద్ది? సిగరెట్లు తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్ళకి కూడా వచ్చిద్దంట. ఎందుకని? అది కూడా పాపమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా పాపమే కనుక అందుకే ప్రతి చోట ఇప్పుడు వాళ్ళు వాడుతూ ఉన్నటువంటి ఆల్కహాల్ ప్యాకెట్ల మీద లేకపోతే సిగరెట్ ప్యాకెట్ల మీద కూడా రాస్తారు, దీన్ని తాగితే నువ్వు చస్తావు గ్యారంటీగా. వాడే డైరెక్ట్గా చెబుతున్నాడు, దీన్ని తాగితే నీకు వచ్చేది మరణమే, నీకు వచ్చేది రోగమే, నీ జీవితం ఇంకా సర్వనాశనమే అని వాడు చెబుతూనే ఇస్తాడు. అది తెలుసుకున్నా కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారన్నమాట, దాన్ని లెక్క చేయకుండా
తాగుతూ ఉంటారు, వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉంటారు, కానీ స్వస్థతనైతే పొందుకోలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఈ యొక్క వాక్యం ఏంటి అని అంటే, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన పేరు యెహోవా రాఫా. హల్లెలూయా. మీరు నమ్మండి, నయము కాని రోగానికి కూడా దేవుడు నివారణ ఎలాగిచ్చాడో చెప్పనా? ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడంట యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి సాగిలపడి, ప్రభువా ఇదిగో నేను ఈ రోగంతో బాధపడుతూ ఉన్నాను, నేను ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి అని ఆయనను వేడుకున్నారంట. హల్లెలూయా. మందు లేని జబ్బుకి, నివారణ లేని రోగానికి దేవుడు 2026 సంవత్సరాల క్రితమే స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. మెడిసిన్ యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర తప్ప మరో దగ్గర లేదు. ఎలాగండి ఆ మెడిసిన్ ఎలాగ సంపాదించుకోవడం అంటే ఏమీ లేదు. ఈ కుష్టి వ్యాధి కలిగినోడు ఏం చేశాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా మరి ఇదిగో మేము చేసిన పాపాన్ని బట్టి, మా తాత ముత్తాతలు చేసిన పాపాన్ని బట్టి నాకు ఈ రోగం వచ్చింది కనుక ఈ 1,00,000 రూపాయలు తీసుకున్నారు ఈ రోగాన్ని నయం చేయి అన్నాడా? లేదు. అతను ఏం చేశాడు అని అంటే, యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఆయనను వేడుకున్నాడంట, అనగా ప్రభుకి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, శారీరక సంబంధమైనటువంటి రోగముల నుండి మనం విడిపించబడాలి అని అంటే మనము చేయవలసినది ప్రార్థన. ఏంటంట? శారీరక సంబంధమైనటువంటి రోగముల నుండి మనం విడిపించబడాలంటే ప్రార్థన చేయాలి. ఆ కుష్టి వ్యాధి కలిగిన వాడు చేసింది అదే. అయ్యా నా సమస్య ఇది, నా బాధ ఇది అని చెప్పేసినని యేసు ప్రభువుకి డబ్బులు ఇవ్వలేదు, మరి ఏదో ఇచ్చి నివారణ పొందుకోలేదు. ఆయన పాదములను పట్టుకొని కన్నీటితో వేడుకొని ప్రార్థించిన కారణాన్ని బట్టి ప్రభు అంటూ ఉన్నాడు, నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని అనగానే తన దేహం అంతా కూడా పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. జబ్బు లేని రోగానికి కూడా దేవుడు నివారణనిచ్చాడు. ఎందుకు అనంటే మనం నమ్ముకున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆయన పేరు యెహోవా రాఫా. ఆయన శారీరక సంబంధమైనటువంటి ఏ రోగము నుండైనా సరే విడిపించగలడు. కేవలం బైబిల్ గ్రంథంలోనే కాదండి, ఇప్పటికి నేటికి క్రైస్తవ సమాజంలో చాలామంది ఆయన సాక్షులుగా ఉన్నారు. ఎవరో చెప్పనా? క్యాన్సర్ అనేటువంటి రోగాలు వచ్చి 4 రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో, సంవత్సరంలో చనిపోతారని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేసినా సరే, ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ వాళ్ళు ప్రభువుని ఆశ్రయించి ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు సంవత్సరంలో చనిపోవాల్సిన వాళ్ళు నేటికి 10 సంవత్సరాలు అయింది, అయినా ఇంకా బ్రతికే ఉన్నారు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మన సుందరీకాలని ప్రాంతానికి అలాంటి వాళ్ళని పిలుస్తాను. ఇక నుండి చెప్పానుగా, ఇంక పని బాట లేదు, పరిపూర్ణమైన సంపూర్ణమైన సేవే. ఇక మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా సజీవమైన సాక్ష్యాలను బైబిల్లో చూపించడం కాదు, మీ కళ్ళెదుట నిలబెట్టే ప్రయత్నం చేయబోతా ఉన్నాను. దేవుడు మందిరములు ఎన్నో అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. వేచి చూడండి, సజీవమైన సాక్ష్యాలు మన ముందు ప్రకటించబోతా ఉన్నాయి. క్యాన్సర్లో నుండి విజయాన్ని పొందుకున్నవారు, HIV ఎయిడ్స్ అనేటువంటి రోగాల నుండి నివారణ పొందుకోవాల్సిన వాళ్ళు, 3 నెలల్లో చనిపోవాల్సిన వాళ్ళు, 6 నెలల్లో చనిపోవాల్సిన వాళ్ళు, డాక్టర్లు డిక్లేర్ చేసేసి ఇక నీ బ్రతుకైపోయింది, ఇక రేపో మాపో నీ జీవితం అన్నోళ్ళు కూడా నేడు సజీవులుగా ఉండి దేవుని యొక్క సువార్త చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేటికి దేవుని యొక్క పరిచారకులుగా, పనివారుగా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ప్రకటించబడతా ఉన్నారు. ఎందుకు అనంటే, ఏ శారీరక సంబంధమైనటువంటి రోగమైనా, ఎలాంటి పాపమును బట్టి వచ్చినటువంటి రోగమునైనా నా దేవుడు స్వస్థపరచగల సమర్థుడు. హల్లెలూయా. చేయాల్సిన పనొక్కటే, నీ శారీరక సంబంధమైనటువంటి రోగము ఏదైనా సరే దేవుని సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆయన నువ్వు వేడుకున్నప్పుడు, ఆయన నువ్వు బ్రతిమాలుకొని ఉన్నప్పుడు, కరుణామయుడైనటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, కృపా సత్యములతో మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు నీ మీద కనికరపడి నీ వ్యాధి నుండి నిన్ను విడిపించుటకు సమర్థుడు. మనం చేయాల్సిన పనొక్కటే. నేను విశ్వసించేది ఏంటంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఇక్కడ శారీరక సంబంధమైన రోగాలు కలిగిన వాళ్ళు ఎవరు లేరు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగిన వాళ్ళమే. ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక జంతువుతో ఆహారము భుజించే వాళ్ళమే కదా. ఏమైనా సమస్యలు ఉన్నాయా?
నేను అందుకే చెప్పాను, చాలామంది అంటూ ఉంటారు జ్వరం అన్న, తలనొప్పి అన్న, బీపీ అన్న, షుగర్ అన్న, అవి బలహీనతలు మాత్రమే, రోగాలు కాదు. మీకుండే బలహీనతలను బట్టి మీరు ట్యాబ్లెట్లు వేసుకోండి, మీకుండేటువంటి బలహీనతలను బట్టి మెడిసిన్ వాడండి. చాలామంది ఈ వాక్యాన్ని పట్టుకొని ఉన్న ప్రతి బలహీనతని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి రోగంగా పరిగణించి నేను మెడిసిన్ వాడను, నేను ట్యాబ్లెట్లు వేసుకొని, నేను ఇంజెక్షన్ చేయించుకొని ప్రభువా నువ్వే స్వస్థపరచు అని అంటాడు. ప్రభువే ఒప్పుకోడు దానికి. రోగానికి బలహీనతకి మధ్య మనకి తేడా తెలిస్తే ఆటోమేటిక్గా ఏ సందర్భంలో మనం ప్రభు మీద ఆధారపడాలో మనకు అర్థమైద్ది. రోగం అంటే ఏంటి? మనుషులు నివారణ చేయలేనిది, డాక్టర్లు సైతం, వైద్యులు సైతం కూడా చికిత్స చేయలేనిది ఏదైనా ఉంటే అప్పుడు మనం ప్రభు సన్నిధిలో మనము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తిని దేవుడు ఏమీ అడగలేదు, ఆయన పాదము మీద పడి రాయబడింది ఆయనను వేడుకొనెను అని రాయబడింది. వెంటనే దేవుడికి ఇష్టమైంది అతన్ని స్వస్థపరచాలని. కనుక ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, శారీరక సంబంధమైన ఏ రోగమైనా సరే, పాపమును బట్టి వచ్చిన ఏ రోగమునైనా సరే, ప్రభు సన్నిధిలో మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రతి రోగమును స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. ఆయన పేరు యెహోవా రాఫా.